స్టార్ట్. నమస్తే, నా పేరు జీ సుర్భి. నేను క్లాస్ 5th చదువుతున్నాను. నేను మీకు ఒక స్టోరీ చెప్పడానికి వెళ్తున్నాను. దాని పేరు చేమ ఇంకా పౌరం కథ. ఒక నది పక్కన చెట్టు ఉంది. ఆ చెట్టు మీద చేమ ఇల్లు ఉంది. ఆ చేమ నదిలోని చూస్తుండాలి. అప్పుడు గాలితోని ఆ చేమ నదిలోని పడిపోయింది. ఒక చెట్టు మీద పౌరం కూర్చుండాలా. దాన్ని చూసి తొందరగా ఒక ఆకు చేమ పక్కన పడిసేరు. చేమ ఒక ఆకు మీద ఎక్కింది. తర్వాత చేమ పౌరంకి ధన్యవాదం చెప్పింది. కొంచెంసేపు తర్వాత ఒక మనిషి పౌరం వేట చేసేకి వచ్చాడు. చేమ దానికి చూసింది, ఇంకా కాళ్ళని కరిచింది. దాని గురించి పౌరం పక్కన చెట్టుకి తగిలింది. తర్వాత పౌరం చేమ